ఈ షర్మిల ఎపిసోడ్లో మళ్ళీ వైఎస్ఆర్ మరణం వ్యవహారం తెర మీదకి వచ్చింది సార్. ఈ వైఎస్ఆర్ ది హత్య కావాలని కుట్ర పని చేశారని చెప్పి రకరకాలుగా గతంలో కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే రేస్ చేస్తూ ఉన్నారు. సో వైఎస్ఆర్ మరణం చుట్టూ జరుగుతున్న ఈ సరికొత్త రాజకీయం గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దగ్గర 5 ఏళ్ళు అవుతుంది. మరి రాజశేఖర్ రెడ్డి హత్యకు కనుక జరిగి ఉంటే, రాజశేఖర్ రెడ్డి మరణం సహజ మరణం కాకపోతే ఇంతవరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ గట్టిగా ఒత్తిడి చేయొచ్చు కదా. లేదు ఏదన్నా ఇంకా ఏపీ సిఐడి ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇంతవరకు దాన్ని రాజకీయ పరంగా కూడా మాట్లాడలేదు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఈ చర్చ జరిగింది. మన దేశంలో చాలా మరణాల పైన ఇలాంటి మిస్టరీస్ వస్తూ ఉంటాయి. ఇప్పటికీ సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్ పైన, లాల్ బహదూర్ శాస్త్రి మరణం పైన, సుభాష్ చంద్రబోస్ దుర్మరణం పైన ఇలాంటి థీరీస్ నిరంతరం వస్తూనే ఉంటాయి. అందులో రాజశేఖర రెడ్డి సమకాలీన రాజకీయ నాయకుడు కనుక ఆయన మరణం కూడా అసహజంగా వివాదాస్పదం అవుతుంది. ఆ రోజుల్లో పారిశ్రామికవేత్త పైన ఆరోపణలు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇంతవరకు ఏ రకమైన ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసేటువంటి ఆరోపణలకు క్రెడిబిలిటీ ఉండదు. నేను కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి ఆత్మగా పిలువబడే కేవీపీని ఒక ఇంటర్వ్యూలో అడిగాను, నా ఇంటర్వ్యూలోనే. ఆయన ముమ్మాటికి ఇది ప్రమాదమే అని కేవీపీ చెప్పాడు. అందువల్ల కేవీపీకి రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న ప్రేమ తెలియదు కాదు. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కనుక రాజశేఖర రెడ్డి హత్య అని ఆరోపిస్తూ ఆయన మరణం వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపణలు చేస్తున్న వారు కేవీపీ చెప్పిన దాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అందులో రాజశేఖర రెడ్డి కొడుకే ముఖ్యమంత్రిగా ఉండగా, రాజశేఖర రెడ్డిది మరణం కాక హత్య అయితే ఎందుకు ఊరుకుంటాడు? దానిపైన విచారణ జరుపుకుంటూ ఉండడా? ఇప్పుడు ఇలాగే వివేకానంద రెడ్డి హత్య అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా. ఏం జరిగింది? ఇంతవరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్? పైగా జగన్మోహన్ రెడ్డి కుటుంబము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో భాగమైన అవినాష్ రెడ్డి పైన చుట్టూ బిగుస్తుంది కదా. సో అందువల్ల అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పైన కేసులు నడుస్తున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన ఎవరు కేసులు పెట్టలేదు కదా. అందువల్ల ఆ రోజు ఎన్నికల్లో మా బాబాయిని చంపారు అని చెప్పి పెద్ద ఎత్తున రాజకీయంగా ఉపయోగించారు కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైనే హత్యా ప్రయత్నం అంటూ దాని టీడీపీ భాషలో చెప్పాలంటే కోడికత్తి అని. సో దాని విషయంలో కూడా ఏమీ తేల్చలేదు కదా. అందువల్ల 3 ఉదాహరణలు 2 ఉన్నాయి. ఒకటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడినే 5 ఏళ్లలో ఏమీ తేల్చలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఏమీ తేల్చలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణాన్ని తీసుకురావడం. అందువల్ల ఈ రకమైన ఆరోపణలు చేయడం అది వికృత రాజకీయం అయితే తప్ప గౌరవాన్ని పెంచదు. అది ఎందుకు అనేది అందరికీ అర్థమవుతుంది కదా. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది కనుక, రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రాజకీయం చేస్తానని చెప్తోంది కనుక, రాహుల్ గాంధీని ప్రధాన చేయడమే మా నాన్న కోరిక అంటోంది కనుక, రాజశేఖర రెడ్డి పొలిటికల్ లెగసీ కొరకు జగన్మోహన్ రెడ్డితో ఇంకో కంటెండర్ వచ్చారు షర్మిల రూపంలో. సో దాన్ని డిస్క్రెడిట్ చేస్తానికి, ఆ ప్రాసెస్ను కాంగ్రెస్ రేపు చేయబోయే కృషిని డిస్క్రెడిట్ చేయడానికి, రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ఎంతో కొంత సొంతం చేసుకోవడానికి షర్మిల ప్రయత్నం చేస్తోంది. వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు కూడా షర్మిల వైపు చూస్తున్నారు కనుక, ఆళ్ళ రామకృష్ణ చేరారు కనుక, దాన్ని డిస్క్రెడిట్ చేయడానికి వైసీపీ వర్గాల నుంచి వస్తున్న ఒక రాజకీయ వ్యూహమే. కానీ ఆ వ్యూహం ఫలిస్తుందని అనుకోను, ఒక రకంగా వికటిస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి గతంలో ఆరోపణలు చేసిన ఆ పారిశ్రామికవేత్త సిఫార్సు చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ కూడా ఇచ్చారు సార్. అంతపాటు అంటే అది ఆయన మీద ఆ పారిశ్రామికవేత్త స్నేహితుడు, అదే సార్ ఆయన సిఫార్సు. ఆయన ముఖేష్ అంబానీ వచ్చి కలిసి వెళ్ళినాక ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ కొరిగింది ఏమీ లేదు. సో కానీ ఆయనకైతే రాజ్యసభ టికెట్ ఇచ్చారు కదా.